శ్రీ ఆనంద గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ నన్ను అనుక్షణం చైతన్య శిఖరాల్లోకి తీసుకెళ్లే గురుదేవులు ముకుంద పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ మహాతపస్వి, మహాజ్ఞాని, మహోన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి గురుదేవులు దోర్ దొండేశ్వర్ మహారాజ్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ వారి ఆశీస్సులతోనే ఇక్కడ మేము సత్సంగం చేయటం జరుగుతుంది. కాబట్టి వారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మీలో కూడా పరమాత్మ యొక్క అణురూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క కిరణాలు మీలో కూడా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పరమాత్మ స్వరూపాలుగా భావిస్తూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాను. ఈరోజు శీర్షిక మా హనుమానులు గారు స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. అవధూ దుఖియా భూపతి దుఖియా రంకు దుఃఖి విపరీతు కహే కబీర్ సకల్ జగ్ దుఖియా సంతు సుఖీ మంజీతు. ఇది ఈరోజు శీర్షిక. అయితే కబీర్ మహారాజు ఆయన ఆదిసంత్ మహాత్ముడు, చాలా గొప్ప మహాత్ముడు. ఆయన ఆదిసంత్ కబీర్ అని అంటారు. ఆదిసంత్ కబీర్ మహారాజు ఏమంటున్నాడంటే, అవధూ దుఖియా, అన్నీ ఇడిసిపెట్టి అడవుల్లో తిరిగేవాడు కూడా బాధల్లోనే ఉన్నాడాయా. భూపతి దుఖియా, ఓ రాజు అనుకుంటారు, చక్రవర్తి అనుకుంటారు, వాళ్ళకు కూడా అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. వాళ్ళేం సంతోషంగా లేరు, వాళ్ళేం సుఖంగా లేరు. రంకు దుఃఖి విపరీత్ హో. ఇంకో మాట అంటాడు, ఎవరైతే లోభి ఉంటాడో, అన్ని డబ్బులు నా దగ్గరనే ఉన్నాయి, నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను, అన్నీ నాయే అన్నీ నాయే అన్నీ నాయే అనుకునేవాడు ఎవరైతే ఉంటారో వానికి విపరీతమైనటువంటి దుఃఖం ఉంటుంది అని చెప్పి కబీర్ మహారాజ్ అంటాడు. అవధూ దుఖియా భూపతి దుఖియా రంకు దుఃఖి విపరీత్ హో కహే కబీర్ సకల్ జగు దుఖియా. ప్రపంచం అంతా కూడా దుఃఖంలోనే ఉంది. కానీ ఎవరైతే మనసును జయిస్తారో వాళ్ళు మాత్రమే చాలా శాంతియుతంగా, చాలా ఆనందంగా జీవితం గడుపుతారు అంటాడు. మనసును జయించడం అంటే ఏమిటి? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమే అది. మనసును జయించడం అంటే ఏమిటి? మనసును జయించడం అంటే మనసు యొక్క సంకల్ప వికల్పాలు అనేవి ఆగిపోవటమే మనసును జయించడం. సంకల్ప వికల్పాలు ఆగిపోవడం అంటే ఏంటి? మనసులో ఆలోచనలు రానటువంటి స్థితి. ఇప్పుడు చూడండి, కాసేపు మిమ్మల్ని ఒక 15 నిమిషాలు ఇక్కడ కూర్చోమన్నా ధ్యానం చేయమని చెప్పాను. ధ్యానం చేస్తుంటే 1,00,000 రకాలైనటువంటి ఆలోచనలు మీలో తరుముకుంటూ వస్తుంటాయి. ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటారో ఇంకెక్కువ, అప్పుడు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో ఇంకా ఎక్కువ. అంటే మనసు మీ వశంలో లేకుండా చాలా విపరీతంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనస్సు అంటేనే అది చలించేది అని అర్థం. మనసు ఉన్నవాడే మనిషి. మనిషికి ప్రధానమైనది ఏంటంటే మనసు. మనసు వల్లనే మనిషి జన్మించాడు. మనిషి జన్మ తీసుకోవడం కూడా మనసు వల్లనే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మీ మనస్సులో గనక ఏదైనా సరే చెడు భావం కనుక ఉన్నట్లయితే, లేదా మంచి భావం కనుక ఉన్నట్లయితే, 10 మందికి సహాయం చేయాలనే కనుక దృష్టి కనుక ఉన్నట్లయితే, 10 మందిని చెడగొట్టాలనే దృష్టి కనుక ఉన్నట్లయితే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. జోకోయి ఎవరైతే మంచి చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి జన్మ దొరుకుతుంది. మళ్ళా ఎవరైతే చెడు చేస్తూ ఉంటారో హీనమైన జన్మల్లోకి పోతూ ఉంటారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి దీనికి. ప్రత్యక్షంగా చూసినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ మహాత్ముడైతే ఆ దూరదృష్టి కలిగి లోపల అంతర్ముఖి ఉంటాడో వాళ్లకు ఆ మహాత్ముడి యొక్క ముందుకు వస్తే ఆ పూర్వజన్మల యొక్క కర్మలన్నీ కనపడుతూ ఉంటాయి. పూర్వజన్మలు 7 జన్మలవి కూడా కనిపించిన వాళ్ళు ఉన్నారు. 7 జన్మల కర్మలు కరెక్ట్గా వాళ్ళు చూసి, ఈ జన్మ యొక్క మీ యొక్క కర్మ వలన ఈరోజు మీకు ఈ వ్యాధి వచ్చింది, ఈ కర్మ వలన మీకు ఈ దుఃఖాలు వస్తున్నాయి అని చెప్పగలిగేటువంటి మహాత్ములు కూడా ఉన్నారు.
ఇట్లా జన్మల్లో చేసేటువంటి మంచి పనులు మనల్ని మంచి స్థితికి తీసుకెళ్తాయి, చెడు పనులు చెడు వైపు తీసుకెళ్తాయి. ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుంది, నువ్వు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే ఆకాశంలోకి వెళ్ళిపోతాయి ఆ ఆలోచనలన్నీ కూడా, అవి అక్కడనే నిలిచిపోయి ఉంటాయి. చెడు ఆలోచనలు చేసినా కానీ అట్లనే పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉంటాయి. నీ కర్మ బాగలేనప్పుడు కర్మయి పట్టుకుంటాయి అవి చెడు కర్మలు. ఒకవేళ నీకు మంచి జరుగుతుంది అని అంటే ఆ కర్మలన్నీ కూడా మంచి కర్మలన్నీ కిందికి వచ్చి నీకు సహాయం చేస్తాయి. ఇది రహస్యం, ఇదే రహస్యం. మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది, చెడు కర్మలు చేస్తే చెడు జరుగుతుంది. ఎవరినో మనము దృష్టిలో పెట్టుకొని మంచి చేయటానికి ప్రయత్నం చేయకూడదు. మంచి చేసేటప్పుడు ఇది ఏమి ఆశించకుండా చేసే మంచి, ఏమి ఆశించకూడదు. అరే ఈ మంచి చేస్తున్నా, నాకు ఇది కావాలా. ఇప్పుడు చూడండి, తిరుపతి పోతారు, మొక్కులు మొక్కుతూ ఉంటారు. ఏమంటాడు, వెంకటేశ్వర నాకు ఈ పని అయితే నీకు ఇంత బంగారం ఇస్తాను, లేకపోతే నా బిజినెస్లో ఇంత లాభం వస్తే ఇంత మీకు మీ యొక్క హుండీలో వేస్తాను అని మొక్కుంటారు. వెంకటేశ్వరుడు ఏమన్నా పిచ్చోడు అనుకుంటున్నారా? మీకు ఇచ్చినట్టే ఇచ్చి నీ కర్మను మళ్ళా అనుభవింపజేస్తాడు అంటున్నారా? మీకు మంచి చేసిన దానికి ఏదో మంచి అవుతుంది, కానీ కర్మను మాత్రం తీసేయడు, చెడు కర్మని. చెడు కర్మ అనుభవించాల్సిందే ఎవరైనా సరే. చెడు కర్మ చేసేటప్పుడు 4 సార్లు ఆలోచించాలా. ఒకళ్ళని హింసించినా కానీ, ఒకళ్ళని బాధ పెట్టినా కానీ, ఒకటి సొమ్ము తిన్నా కానీ, ఒకరిని అన్యాయంగా అన్నా కానీ అది తప్పకుండా చెడు కర్మ పైన కూర్చొని ఉంటుంది. అది మెల్లగా దిగొచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది, కర్మయ్య పట్టుకుంటుంది. ఈ కర్మను తొలగించుకోవటం ఎలా? ఇక్కడ మళ్ళా ఒక ప్రశ్న. ఈ కర్మను తొలగించుకోవటం ఎట్లా చేయాలి? కర్మ అయితే పడుతుంది, మంచి కర్మ చేస్తేనేమన్నా మంచి కర్మలో అనుభవిస్తావు అంటే ఇక్కడ సంఖ్యలు ఉన్నాయి. మనం ఒక సంఖ్యలలో బతుకుతున్నాం. దిస్ వరల్డ్ ఈజ్ ఎ ప్రిజన్. ఇది ఒక ఏంటంటే ఈ ప్రపంచం అనేది ఒక ఏమంటారు, ఒక ఖైదీ అని అంటాం. ఖైదు అంటే ప్రిజన్, కారాగారం. ఈ కారాగారంలో ఇప్పుడు మనకేమన్నా ఈ ఇనప సంఖ్యలతోటి మనం ఉన్నాం అనుకోండి, మంచి చేస్తే ఏమైపోతుంది, బంగారు సంఖ్యలు అవుతాయి, సంఖ్యలు మాత్రం పోవు. రమేష్ వింటున్నావా? సంఖ్యలు మాత్రం పోవు. సంఖ్యలు పోవాలంటే ఏం చేయాలి అనేదే రాధాస్వామి సత్సంగం. ఎందుకు మనం సత్సంగం చేయాలి? ఎందుకు మనం ఇక్కడ వచ్చి కూర్చొని వినాలి, విని ఆచరించాలి అని అంటే, మీకు జన్మరాహిత్యం గురించి రాధాస్వామి సత్సంగంలో ధ్యాన ప్రక్రియను మొదలుపెట్టారు. దీన్నే సురత్ శబ్ది యోగా అని అంటారు. ఏమంటారు? సురత్ శబ్ది యోగా అంటే మీ యొక్క ఆత్మ అనేది భూమధ్యంలో ఉండే అటువంటి ఆత్మని మీరు ధ్యానం ద్వారా దాంట్లో నుంచి చూస్తే అక్కడ కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ అక్కడి నుంచి శబ్దము ప్రకాశం గనక మీకు దర్శనం ఇస్తే మీ జన్మరాహిత్యానికి మొదటి అడుగు పడ్డట్టు. అక్కడ మొత్తం పడినట్టు అనుకోకండి. అక్కడ ప్రకాశము శబ్దం చూస్తే మొదట యు ఆర్ ఎంట్రన్స్ ఇన్ టు ద గాడ్స్ టెంపుల్ అంటే భగవంతుని యొక్క ఆశ్రమంలోకి పోతున్నట్లుగా గుర్తేందంటే లోపల ఇక్కడ భూమధ్యంలో శబ్దము ప్రకాశాన్ని చూడటము. ఇది చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు జరుగుతాయి. ఎప్పుడైనా సరే ఒక మంచి కర్మ చేసేటప్పుడు, ఒక మంచి చేసేటప్పుడు ఎన్నో చెడులు అడ్డం వస్తుంటాయి. ఒక మంచి చేయబోతుంటే చెడు అడ్డం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రపంచం ఇది. ఎంతసేపు అడ్డంకులు పెట్టాలనే వాళ్ళ పని. అడ్డంకులు పెట్టినోడు ఎప్పుడు అడ్డం అయిపోతాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవడైతే అడ్డం పడుతుంటాడో, ఎంతసేపు మనం మంచి చేస్తున్నా కానీ అడ్డం పడుతూ ఉంటాడో వాడికి కర్మ పట్టుకుంటుంది, వాడిని ఆ కర్మ బాధిస్తుంది. ఈ సత్యం ఇది. ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా చెడు చేయకుండానే జీవనం చేయటమే రాధాస్వామి సత్సంగం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ధ్యానం చెయ్యాలి, గురువు ఆధీనంలో ఉండాలి, గురువు చెప్పింది ఖచ్చితంగా దాన్ని అనుసరించాలి, ఆచరించాలి, అనుభవించాలి. ఏమంటున్నా, మీరు ఆచరించాలి. మహారాజ్ చెప్తున్నాడు ఇక్కడంటే మీరు దాన్ని ఆచరిస్తేనే మీకు ఫలితం వస్తుంది. కానీ ఎన్ని సంవత్సరాలు మీరు సత్సంగంలోకి వచ్చి విని ముసలోళ్ళు అయిపోయినా మీకేం లాభం లేదు. మహారాజ్ చెప్పింది సత్యం మాట్లాడమని అంటాడు. రోజు ఒక అరగంట ధ్యానం చేయమని చెప్తాడు. ఉదయాన్నే మనకి ఈ బ్రహ్మముహూర్తంలోనే లేవమని చెప్తాడు. లేచి ధ్యానం చేయమంటాడు. ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో మీరు ధ్యానం చేస్తారో
అటువంటప్పుడు ఈ ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటుంది. మీ ధ్యాన శక్తి ఇక్కడ మీకు అది ఏకాగ్రితం కావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానాన్ని విడవకుండా చేసే ప్రయత్నము గురువు యొక్క ఆశీర్వాదం వల్ల లభిస్తుంది. గురువు ఆశీర్వాదం కావాలా, మీలో ఆ పట్టుదల ఉండాలా, మీ పూర్వజన్మ కర్మలు కూడా దానికి ఏం చేయాలా, దాన్ని సహకరించాలా. ఇందాక మా హనుమానులు ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. నిజామాబాద్ హనుమానులు ఏంటంటే ఒక జాతరలో తప్పిపోయిన పిల్లవాడి స్థితి ఎట్లా ఉంటుంది. తండ్రితో ఉన్నంతసేపు వాడు ఆనందంగా ఆ బొమ్మలు చూడటం, ఇటు చూడటం, అటు చూడటం, కేరింతలు కొట్టడం చేశాడు. ఎప్పుడైతే తండ్రి యొక్క చేతు అది విడిచిపెట్టాడో, ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేశాడో అప్పుడు తండ్రి లేడు. ఎన్ని బొమ్మలు కనపడ్డా వాడికి ఆనందం లేదు. ఏముంటుంది, వాళ్ళ తండ్రి కావాలా, లేకపోతే వాడు ఎట్లా, మరి ఎవరు లేకపోతే వాడు ఎట్లా బతకాలి? తండ్రి కోసం వేడుస్తూ ఉంటాడు. మన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మనం అనాదిలో భగవంతుని యొక్క చరణాల్లో ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా ఈ జన్మలు తీసుకొని కిందకు వచ్చాం కదా. మనం ఇప్పుడు ఏడుపంతా ఏడిచేది అదే. ఈ కర్మలు, ఈ బాధలు ఇవన్నీ అనుభవించి మళ్ళా అక్కడికి చేరుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ అశాంతికి కారణము. ఈ అశాంతికి కారణం ఏంది? మనం అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినాము. మన అనంతమైనటువంటి శక్తియుతమైనటువంటి ఆ భగవంతుని యొక్క చరణాలను విడిచిపెట్టి కిందికి వచ్చినాము, జన్మలు తీసుకుంటూ ఉన్నాం. మళ్ళా ఇప్పుడు ప్రయత్నం చేసి ధ్యానం చేసి ఆ పై స్థాయికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా భగవంతుని యొక్క చరణాలు పట్టుకోవాలి. ఆ చరణాలు పట్టుకోవటానికి చేసే ప్రయత్నమే ధ్యానం. ధ్యానం అంటే అది ఏదో రావటం పోవటం అని ఇది కాదు. ఎప్పుడైనా సరే మనం రావటం పోవటం ముఖ్యం కాదు. మనం ఎంతవరకు దీన్ని ఆచరిస్తున్నామో, ఎంతవరకు మహారాజ్ చెప్పిన దీన్ని ఫాలో అవుతున్నామో, మనలో ఉన్నటువంటి చెడులు ఏంటి, మనలో ఏ సంస్కారాలు ఉన్నాయి, మనలో ఉండే అహంకారం ఎంత, మనలో ఉండేటువంటి ఏమేమి మద మోహాలు ఎట్లా ఉన్నాయి, వీటిని గమనిస్తూ పోండి. వీటిని ఏం చేయాలా? గమనిస్తూ పోవాలా. ఒక మహాత్ముడు చెప్తాడు, ఏముందయ్యా చూసుకుంటా పోవటమే కదా అని అంటాడు. దాంట్లో చాలా పెద్ద అర్థం ఉంది. చూసుకుంటానే పోవటం అంటే ఏంది? ఏం జరుగుతుందో లోపల గమనిస్తూ పోవటమే నిజమైనటువంటి ధ్యానము. ఏమనమాళ్ళు? లోపల గమనిస్తూ పోవాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఏం జరుగుతుంది, ఏం ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు లోపల నీలో ఉండేటువంటి చెడు ఏంది నీకు తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకి తెలియదు. నీది నీకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. నీది నీకే తెలుస్తుంది కాబట్టి దాన్ని సవరించుకునే ప్రయత్నం కూడా నువ్వే చేయాలి. ఈ సవరించుకుంటూ పోవటము ఎట్లా జరుగుతుందంటే గురువు చెప్పిన దాన్ని ఆచరించడం వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకనే రాధాస్వామి సత్సంగంలో గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. గురువుకో మానస్ జాంతే సో నర్ కహియే అందు దుఃఖి హోయి సంసార్ మే ఆగే యం కఫన్. అయ్యా, గురువుని మీరు మానవుడుగా అనుకుంటున్నారేమో, అతనిలో శబ్ద ప్రకాశాలు ఎప్పుడు కూడా లయమై ఉంటాడు గురువు. అతన్ని మనిషి అనుకోకండి. మనిషి అనుకుంటే మనెమ్మటినే తిరుగుతున్నాడు, మనెమ్మటినే ఉంటున్నాడు, మనం ఆయన సమానమే అనుకుంటే అది రాంగ్ అని అంటారు రాధాస్వామిలో. ఏమంటారు? గురువుని భగవంతునితో సమానంగా నువ్వు ప్రేమిస్తే ఆ భగవంతుడి యొక్క జాడల్ని తెలిపేది ఆ గురువే. గురువు ఏం చేస్తాడు? భగవంతుని యొక్క జాడలు తెలుపుతాడు. భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఏ ప్రకాశ రూపంలో ఉంటాడు, ఏ శబ్ద రూపంలో ఉంటాడు, ఏ రూపాల్లో కనిపిస్తాడు, ఇదంతా కూడా గురువు తన యొక్క ధ్యాన స్థితి వలన, తన యొక్క ధ్యాన శక్తి వలన, తన యొక్క ఊర్జాదాన్ వలన ఆ శిష్యుల్లో ప్రవేశింపజేసి లోపల ఆ ప్రకాశాన్ని, శబ్దాన్ని కనిపించేటట్టుగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేటప్పుడు మళ్ళా ఒక విషయం ఉంది. మీరు ఖాళీ కాకపోతే, మీలో ఆలోచనలు ఉంటే గురువు కూడా ఏం చేయలేడు. గురువు ఏం చేస్తాడు? మీ యొక్క ఆలోచనలు పూర్తిగా లేనప్పుడు, మీరు ఖాళీ అయిపోయినప్పుడు ఆ ఖాళీలో ఆయన వచ్చి జాయిన్ అవుతాడు. ఖాళీలో ఆయన వచ్చి నిలబడతాడు. గురువు వస్తాడు, మీ హృదయంలో నిలబడతాడు. అందుకనే ఏమంటారు? అందరికంటే సమీపంలో ఉన్నవాడు, హృదయంలో ఉన్నవాడు భగవంతుడు, గురువే, వేరే వాళ్ళు కాదు. అతి సమీపంలో. ఇప్పుడు మా శ్రీనివాస్ చెప్పాడు ద్రౌపది ఎగ్జాంపుల్. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆమె పాపం చాలా ప్రాధేయపడుతుంది.
ఓ ద్వారకావాసి, ఓ కృష్ణ అని అరుస్తూ ఉంటుంది, నన్ను రక్షించు రక్షించు అంటుంటుంది. కానీ లాస్ట్లో అలసిపోయి ఓ హృదయవాసి అంటది. ఏమంటది? ఓ హృదయవాసి, ఓ కృష్ణ నన్ను కాపాడు అంటది. అప్పుడు ఆయన వచ్చి ఆమెకు రక్షణ చేస్తాడు, ఆమె మాన సంరక్షణ జరుగుతుంది. అయితే ఇక్కడ తర్వాత అడుగుతారు, నేను ఇంతసేపు నిన్ను ద్వారకావాసి ద్వారకావాసి అని అంతసేపు అరిచాను, నాకు రక్షణ చేయలేదు, హృదయవాసి అనంగలోనే నన్ను రక్షించావు అంటే, అమ్మా నీ హృదయంలో నేను ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను కాబట్టి వెంటనే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఎక్కడో ద్వారకావాసి అంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం తీసుకుంటుంది కదా, కాబట్టి దూరం అయిపోయింది కాబట్టి నేను చేయలేకపోయాను అంటాడు. అంటే దాని అర్థమైంది, గురువు హృదయవాసి, భగవంతుడు కూడా హృదయవాసి, హృదయంలో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ హృదయంలో వేరే యొక్క ఆలోచనలు, వేరే యొక్క కళలు, వేరే యొక్క ధ్యాస కనుక ఉన్నట్లయితే ఆ గురువు లోపలికి రాలేడు. ఎట్లా వస్తాడు? నిండా ఏంది, మనం ఈ నిండా కూడా ఒక పాల గ్లాసు నిండా కూడా నింపేసి ఉన్నప్పుడు మీరు ఇంకా ఏమన్నా యాడ్ చేయగలుగుతారా? ఇంకా దాంట్లో పోయగలుగుతారా? కారిపోతుంది కిందికి. మీరు ఎప్పుడైతే ఆ పాత్రను ఖాళీ చేస్తారో, పూర్తిగా ఆ పాత్ర ఖాళీ చేసి ఇట్లా పెడతారో, దాంట్లో గురువు యొక్క ప్రసాదంగా ఆ యొక్క పాలను పోసే అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థమైంది, మీరు ఎప్పుడైతే మీ హృదయం ఖాళీ అవుతుందో, గురు స్మరణతోటి ఉంటారో, వేరే యొక్క ఆలోచనలు ఏవీ లేకుండా ఉంటారో, అటువంటప్పుడు గురువు యొక్క ఆశీర్వాదం అక్కడికి వచ్చి చేరుతుంది. మీకు అప్పుడు భగవంతుని యొక్క స్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ఖాళీ కాకపోయినప్పుడు, అంతా నిండున్నప్పుడు, ఆలోచనలు నిండి ఉన్నప్పుడు గురువు లోపలికి రాలేడు. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తారు. ఎందుకు చేస్తారు ధ్యానం? ఏకాగ్రత కోసం చేయటం కాదు ధ్యానం అంటే. ధ్యానం అంటే మనస్సుని ఆపేయడం. మనసును ఆపేసిన తర్వాత, మనసులో ఆలోచనలు అయిపోయిన తర్వాత ఉండేటువంటి స్థితి ఏందది? భగవంతుని యొక్క స్థితి. మీకు భగవంతునికి మధ్య ఉండే అడ్డుతెర ఏంటి? మనస్సు. మనస్సు అంటే ఏంది? అహంకారం. ఈ అహంకారం లేకపోతే, భగవంతునికి పూర్తిగా మీరు శరణాగతి అయిపోతే, గురువుకి పూర్తిగా శరణాగతి అయిపోతే, మహారాజ్ ఇంకా ఏమీ లేదు, నేను ఖాళీ అయిపోయినా, నువ్వే ఇక దీంట్లో ఉన్నావు, భగవంతా నువ్వే దీంట్లో ఉన్నావు, నేనేం లేను అనే స్థాయిలో టోటల్ సరెండర్నెస్ కనుక వస్తే, సంపూర్ణమైనటువంటి శరణాగతి కనుక వచ్చినట్లయితే, మీకు అప్పుడు యొక్క గురువు యొక్క ఆశీర్వాదం మీలో పనిచేయటం మొదలు పెడుతుంది. ఎంతోమంది ఎన్నో ఆశలతో వస్తారు, ఎన్నో కోరికలు కోరుకుంటుంటారు. కోరికలు కోరితే అవ్వచ్చు, కావని కాదు. కొన్ని బలమైనటువంటి కర్మలు ఉన్నప్పుడు ఏ మహాత్ముడు కూడా దాన్ని తొలగించలేడు. చూడండి, ఎంత పెద్ద కొన్ని కర్మలు ఉంటాయి, భగవంతుడు కూడా వద్దు అనుభవించరా బాబు అని అంటాడు. ఎందుకు? ఈ జన్మలో నువ్వు అనుభవిస్తే ఇంకో జన్మలో నువ్వు ఫ్రీ అయిపోతావు అంటాడు. కానీ కొంతమంది ఒక్కసారి మొట్టమొదట నా దగ్గరకు వస్తేనే పనులు అయిపోతున్నాయి, ఆశీర్వాదం ఇచ్చేస్తే ఆ పనులు అయిపోతున్నాయి. కొంతమంది 100 సార్లు వచ్చినా కానీ కూడా పనులు కావటం లేదు. కారణం ఏంది అంటే, వాళ్ళ యొక్క కర్మలు చాలా బలంగా ఉన్నాయి. బాగా విపరీతమైనటువంటి బాధతోటి వచ్చి నిజమైనటువంటి శరణాగతితోటి కనుక వచ్చినట్లయితే, వాళ్ళ కర్మలు కనుక అప్పుడు లేశమాత్రం కూడా లేకున్నట్లయితే, అప్పుడు ఇచ్చే ఆశీర్వాదం ఫలిస్తుంది. ఏముంటుంది? ఎప్పుడు అడిగేది అడుగుతూనే ఉంటారు కొంతమంది, అడిగేది అడుగుతూనే ఉంటారు. ఎంతసేపు అడుగుతారు? అయ్యా మాకు భగవంతుడు కావాలా, మాకు ఆ భగవంతుడి యొక్క ఆ ప్రకాశము శబ్దం తెలుసుకోవాలనుకుంటున్నాం అనేవాళ్ళు రావట్లే నా దగ్గరికి. కోరికలతోటే వస్తున్నారు. మహారాజ్ నా కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పి, లేకపోతే నాకు ఇల్లు లేదు, నాకు ఫలానాది లేదు, నేను చాలా బీదవాడిని, నాకు బీదకరం నుంచి నన్ను బయటేయండి, బీదరికం నుంచి నన్ను బయటేయండి, ఇట్లా అడుగుతూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క జాడలు తెలిపమని అడిగే వాళ్ళ సంఖ్య బహుస్వల్పము. ఎక్కడో 100కి 1,000కి అడుగుతుంటారు. మహారాజ్ అదేంది ఆ శక్తి అంటున్నారు, ఆ శక్తి ఏంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కోరికలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడి జాడ తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. కానీ ఏదో చిన్న కోరిక కనుక సఫలం చేస్తే అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? వెంటనే మహారాజు యొక్క ఆశీర్వాదం ఫలించింది కాబట్టి మహారాజు చెప్పిన దాన్ని మనం ఫాలో అవుదామని చెప్పాలి. అది ఫాలో కావాలి కూడా. నేనేం చెప్తాం, ఒక 6 నెలలు అబద్ధాలు ఆడకుండా ఉన్నాయా మీ నాలుక పవర్ వస్తుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాయి. మీ నాలుకకు శక్తి రావాలంటే ఒక 6 నెలల కాలము
కంప్లీట్గా ఒక అబద్ధం కూడా ఆడకుండా సత్యంతో కనుక మీరు జీవనం కనుక చేసినట్లయితే మీ నాలుకతోటి మీరు అన్నవి కొన్ని నెరవేరుతాయి. బలమైన, ఇప్పుడు చెప్పాను కదా, బలమైనటువంటి కర్మలు కనుక ఉంటే తొలగవు, కానీ సాధారణమైనటువంటి కర్మలు ఏమున్నా కానీ తొలగిపోతాయి. చాలా వరకు ఆ నాలుక పవర్ వచ్చేస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఎందుకంటే మీరు సత్యంతో జీవనం చేస్తున్నారు కదా, అబద్ధాలు ఆడటం లేదు కదా, ఎవరికి హాని చేయటం లేదు కదా. ఇది ఒక మంచి అనేది తయారైపోయి మీ నాలుకకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తితోటి మీరు అన్నది సఫలమవుతుంది. కాబట్టి ఒకటే విషయం నేను చెప్పేది, అంతసేపు కూడా మీ దగ్గరకు వచ్చి మీ ముందు ఇన్ని రోజుల నుంచి నేను 2008 సంవత్సరం నుంచి నేను సత్సంగాలు చేస్తున్నా ఈరోజు వరకు. నేను ఎప్పుడు కూడా కోరేది ఇదే, అయ్యా లోపలికి పోండి, చూడండి, మేము చెప్పేది ఏదో మీరు అనుభవించి మాకు చెప్పండి అని చెప్పి అడుగుతుంటా. ఎప్పుడు కూడా ఇదే అడుగుతుంటా, మీరు లోపలికి పోండాయా, బయట మీరు రకరకాలుగా మీరు తప్పులు చేస్తూ ఇక్కడికి వచ్చి సత్సంగాలు వింటే మీకు వచ్చే లాభం ఏం లేదు. మీరు ఖచ్చితంగా మీ గురువు చెప్పిన దాన్ని ఆశీర్వాదం తీసుకొని లోపల ఆచరించండి. ఆచరిస్తే మీకు అనుభవం అవుతుంది. ఆ అనుభవంతో మీరు గురువుని పూర్తిగా శరణాగతి పట్టుకోవటానికి వీలుంటుంది. చూడండి, ఎంతోమంది గురువు దగ్గరకు వస్తారు, 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు, ఏదో కోరికలు అడుగుతారు, తీర్చేస్తాము, లేకపోతే ఆశీర్వాద ఫలం అవుతుంది, తీరుతుంది. మళ్ళా ఇంకో కోరికతోటే వస్తున్నారు. కానీ నేను భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలా, లోపల భగవంతుడిని చూడాలా మహారాజా అని వచ్చేవాళ్ళు ఎవరు నాకు కనపట్టలే. చాలా తక్కువ మంది ఉన్నారు. వస్తున్నారు, లేరని కాదు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి కూడా ఎన్నో అనుభవాలు అయిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మళ్ళా వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు వస్తారు. డెంటల్ డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఏది కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉన్నారు మాకు. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో సమస్యతో వస్తారు, వాళ్ళు వచ్చి ఆశీర్వాదం తీసుకోగానే వాళ్ళకి ఏదో ఫలితం వస్తుంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా ఈ ఫాలో అవ్వటం అనేది సంపూర్ణమైన శరణాగతిలో రావాలంటారు. ఊరకనే వస్తే ఏం లాభం? మీరు సంపూర్ణమైనటువంటి శరణాగతిలో కనుక వచ్చినట్లయితే, మీరు నిజంగా గురువుకి శరణాగతి అయిపోతే అటువంటి అప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి గురు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కావాలన్నాయా, వివేకము జ్ఞానము తప్పితే ఇంకేం లేదు. ఈ ప్రపంచంలో మనం వచ్చి చేసి ఏదో తీసుకొని పోయేది ఏమీ లేదు. కోట్ల రూపాయలు సంపాదించినోడు ఇట్లా చేతులు అడ్డం పెట్టి కూడా పోయినోడు ఉన్నాడు, అలెగ్జాండర్ లాంటి వాడు. ఎన్నో సామ్రాజ్యాలు జయించి ఆఖరికి ఈ 2 చేతులు ఇట్లా బయటపెట్టి అలెగ్జాండర్ అనేవాడు ఏమీ లేకుండా చేతులు ఖాళీతోటి వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు అని చెప్పాడు ప్రపంచాన్ని. ఎందుకు చెప్పాడు? నేనేం తీసుకుపోవట్లేదురా బాబు, అన్నీ ఇక్కడ ఉండేటియే, నేను అనవసరంగా ఇన్ని రాజ్యాలు జయించాను, ఇంతమందిని చంపేశాను, ఇంత దోపిడీ చేశాను, ప్రజల్ని నాశనం చేశాను అని చెప్పి పాశ్చాత్తాపంతో 2 చేతులు బయటపెట్టాడు. అంటే దీని అర్థం ఏంది? ఏదైనా సరే ఇక్కడిది మాత్రమే, అక్కడిది అంటే ధ్యానం ఒక్కటే. ఏమంటున్నారు? వింటున్నారా? అక్కడి ధనము అంటే ధ్యానమే, మరొకటి కాదు. ఇక్కడి ధనం అంటే ఈ ధనమే, ఇక్కడ ఉండే ధనమే. ఇక్కడ భూమిలో దాచిపెట్టి, లేకపోతే ఈ ఖజానాలు పెట్టుకొని, లేకపోతే ఏమన్నా బ్యాంకుల్లో దాచిపెట్టుకొని, ఎన్నన్నా డబ్బులు పెట్టుకొని అన్నీ ఇడిచిపెట్టిపోవాల్సిందే. ఎవడు తీసుకున్న పోయినోడు లేడు, కాసు కూడా తీసుకొని పోయినోడు లేడు. ఆఖరి చచ్చిపోతే ఉంగరం ఉంటే ఉంగరం కూడా లాక్కుంటారు పిల్లలు. ఆడ కనీసం ఎవడు లాక్కోకపోయినా వాడు కాల్ చేసేటోడు ఆడన్నా లాక్కుంటాడు. అవునా కాదా? ఏదన్నా ఉంచుతారా? ఇక్కడ ఉంచుతారా? ఏదన్నా ఏది ఉంచరు, అన్నీ లాక్కపోయేటి. ఆఖరి ఖాళీగా పోవాల్సిందే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అంతర్గతంగా లోపలికి పోతామో, ఈ ధ్యాన శక్తి ఇంకో జన్మ రాకుండా దానికి సహాయపడుతుంది. లేకపోతే ఒక మంచి జన్మ వచ్చి ఇంకో జన్మలో కూడా ఇంకా ధ్యానం సాధన చేసి ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో అనేక మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు దాటుతూ పోతే ఏ మెట్టు కాడైతే నీ యొక్క జీవనం సమాప్తి అవుతుందో, మళ్ళా ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఆ మెట్టు నుంచే పైకి పోతావు. కాబట్టి ఇక్కడ ఏంది, నువ్వు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో, ఈ ధ్యానము అనేది మిమ్మల్ని భగవంతునికి దగ్గర చేస్తుంది. ఇందా చెప్పాం కదా, వాడు విలవిల్లాడాడు తండ్రి పోయిన తర్వాత,
ఎక్కడ ఎక్కడ కావాలా? మళ్ళీ తండ్రిని పట్టుకోవాలా. తండ్రిని పట్టుకోవాలంటే ఇక్కడ భగవంతుడిని పట్టుకోవాలా. భగవంతుడి నుంచి బయటకు వచ్చినాం మనం. అక్కడి నుంచి విడుదలైనటువంటి ఒక సూర్యకిరణం లాంటి ఆత్మ మనలో వచ్చి చేరింది. ఈ ఆత్మ మళ్ళా ప్రయత్నం చేసి చేసి ధ్యానం చేసి 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 మళ్ళీ ఆ స్థాయిలో ఆ భగవంతుని యొక్క చరణాలలోకి వెళ్ళిపోయి కలిసిపోవాలి. కాబట్టి మనం చేసే ప్రయత్నం ఒక్కొక్క అంచా మనం పైకి తీసుకొని వెళ్తూ ఉండాలి. గౌతమ్ బుద్ధుడు చెప్తాడు, బోధిసత్వ అని ఒక మాట చెప్తాడు గౌతమ్ బుద్ధుడు. ఒక జన్మలో చాలా మంచి పనులు చేస్తే ఇంకో మంచి జన్మ దొరుకుతుంది, ఇంకో జన్మ దొరుకుతుంది. ఇట్లా దొరికి ఆఖరికి స్థిరమైపోయి నువ్వు ఆ ప్రకాశము శబ్దంలో లయమైపోతావు. నీ జన్మ సార్థకమైపోతుంది. మరో జన్మకు రావాల్సిన అవసరం లేదు. జో కోయి ఆయే మేరీ సభా మే గురు కా రూప్ లకా హూ అంటాడు ఫకీర్ చంద్ మహారాజ్. ఈయన మా దాంట్లో రాధాస్వామి సత్సంగంలో ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన పేరు ఫకీర్ చంద్ మహారాజ్. ఆయన అంటాడు, నా సభలో గనక మీరు గనక పూర్తి స్థాయిలో గనక శరణాగతి వస్తే మీకు ఆ గురు యొక్క రూపాన్ని చూపిస్తా. ఎవరు చెప్తారా? ఆ ప్రకాశాన్ని చూపిస్తా అని చెప్పి అన్నాడు ఒకసారి సభలో. అయితే ఆ సభలోనే ఒక ఆయన ఏం చేసిండంటే, ఈయన పరీక్ష చేద్దాం, ఈయన అసలు నిజంగా అట్లా ఉన్నాడా లేడా అని ఒక ఆయన, ఒక పెద్ద సేటు, పెద్ద కోటీశ్వరుడు ఆయన వచ్చి కూర్చున్నాడు. వచ్చి ఆ బ్రహ్మ పదార్థం అంటున్నాడు, మహారాజ్ చాలా గొప్ప స్థితి గురించి చెప్తున్నాడు, ఇదేందో తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాడు ధ్యానంలో. ఆయన సత్సంగం చేస్తూ ఉన్నాడు. ఒకటేసారి ఆయనకి ఎవరైతే అక్కడ వచ్చి ఆయన చూడాలనుకున్నాడో, బ్రహ్మ పదార్థాన్ని భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలనుకున్నాడో, ఆయన విపరీతమైనటువంటి వెలుగు ఆయనలోకి ఎంటర్ అయింది. ఆ శక్తికి తట్టుకోలేక కింద పడిపోయాడు. అక్కడ సత్సంగం జరుగుతుంది, మహారాజ్ సత్సంగం చెప్తున్నాడు ఫకీర్ చంద్ మహారాజ్. అక్కడ విపరీతమైన అతను పడిపోయాడుగా. ఆ ప్రకాశాన్ని చూడలేక, లోపలుంటే అద్భుతమైనటువంటి ఆ శక్తిని చూడలేక అతను కింద పడిపోయాడు. అందరు గొడవలు చేస్తున్నారు. మహారాజ్ ఇట్లా పడిపోయాడు. ఏం కాదండి, నేనున్నా చూస్తా అని చెప్పి తర్వాత సత్సంగం అయిపోయిన తర్వాత ఆయన్ని ఏం చేశాడు, ఇట్లా తల మీద చేయబెట్టి ఆశీర్వాదం ఇచ్చేశాడు. కొద్దిసేపట్లో అతను తేరుకున్న తర్వాత అడిగాడు, క్యా దేఖే భయ్ అందర్, నువ్వు లోపల ఏం చూసినావయ్యా అని అడిగాడు. ఆయన హిందీలో మాట్లాడతాడు. క్యా దేఖే భయ్ అందర్ అన్నాడు. ఓ బహుత్ ప్రకాష్ దేఖా మహారాజ్, ఓ అనంత్ ప్రకాష్ హై, ఓ ప్రకాష్కు మై నై దేఖ్ సకే. ఏమన్నాడు, ఆ ప్రకాశాన్ని నేను చూడలేకపోయినాను, కింద పడిపోయినాను అని చెప్పాడు. అదే బ్రహ్మ పదార్థం. క్యా తూ దేఖే ఓ ఈ బ్రహ్మ పదార్థ. ఇట్లాంటి గురువులు రాధాస్వామిలో ఉన్నారు. ఆ ప్రకాశంలో, ఆ శబ్దంలో లయమయ ఉండే గురువులు ఎన్నో అద్భుతాలు చేసే శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏది ఆశించజేయని గురువు ఇక్కడ ఫకీర్ చంద్ మహారాజ్, ఏది ఆశించలే ఆనందరావు మహారాజ్ మా గురువు గారు. ఏది ఆశించకుండా వీతరాగ్ పురుష్ అంటారు వాళ్ళని. వీతరాగ్ పురుష్ అంటే ఏది ఆశించకుండా తన సత్సంగాన్ని, తన యొక్క శక్తిని ప్రజలకు ధారపోసేవాళ్ళు, సత్సంగీయుల కోసం ఇచ్చేవాళ్ళు, తన యొక్క ఊర్జాదాన్ని ఇచ్చేటువంటి వాళ్ళే నిజమైన గురువులు. అట్లాంటి గురువుల యొక్క సాంగత్యంలోకి మీరు వచ్చినట్లయితే మీ యొక్క పూర్వజన్మ యొక్క కర్మలన్నీ కూడా ఒక్కొక్కటి లయమవటం స్టార్ట్ అవుతాయి. మీకు ఆ యొక్క భక్తి అనేది, ప్రకాశం శబ్దం చూడాలనేటువంటి భక్తి ఏదైతే ఉందో, మీలో భక్తి, శరణాగతి, మీ యొక్క వివేకము, ఇవన్నీ కూడా లోపల అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ అభివృద్ధి చెంది ఆఖరికి ఒక స్థాయిలోకి వచ్చేస్తారు. మీకు ఆ రూపం లోపల కనిపిస్తూ ఉంటుంది, ప్రకాశం కనిపిస్తుంది, రూపం కనిపిస్తుంది. గురువు యొక్క రూపం కూడా అదృశ్యమైపోతుంది. ఆయన అంటాడు ఫకీర్ చంద్ మహారాజ్, క్యా పుట్టకముందు నువ్వేమున్నావా, చనిపోయిన తర్వాత నువ్వేమున్నావు అంటే ఆయన ఒక సమాధానం ఇచ్చాడు. బిగినింగ్ ఇన్ సైలెన్స్, ఆఫ్టర్ మై డెత్ దట్ ఈజ్ ఆల్సో సైలెన్స్. ఏమన్నాడు, నేను పుట్టకముందు సైలెన్స్లోనే ఉన్నా, నిశ్శబ్దంగానే ఉన్నా. నాకు అక్కడ రూపం లేదు, ఏమీ లేదు. పుట్టకముందు, గర్భంలోకి రాకముందు నేను, తర్వాత చనిపోయిన తర్వాత కూడా నా స్థితి అదే. గర్భంలోకి రానటువంటి స్థితి ఏదైతే ఉందో అది ప్రకాశం శబ్ద స్థితి అని అంటాడు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మనము మన జీవితాన్ని భగవంతునికి అర్పణ చేయటం కోసమే ఈ జన్మ ఇవ్వబడ్డది అనేది మీరు గట్టిగా నమ్ముకోండి. ఎన్ని జన్మలు వచ్చినా సరే అవన్నీ మళ్ళా ఇంకో జన్మకు కారణమవుతున్నాయి. మా దగ్గర ఒక ఆయన, వెంకయ్యస్వామి అనే ఒక ఆయన,
ఒక బ్రహ్మాండమైనటువంటి ఆయన గొప్ప మహాత్ముడు, నెల్లూరు జిల్లాలో ఉంటాడు, ఇప్పుడు లేడు ఆయన. అయితే ఒక బిచ్చగత్తె వచ్చి అడుక్కుంటుందట, ఒక బిచ్చగత్తె వచ్చి అడుక్కుంటుందట. ఆయన ఏమన్నా ధ్యాన స్థితిలో చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయి ఈమె ఎవరా అని చూశాడు. పోయిన జన్మలో ఆమె ఎవరో తెలుసా? ఆమె మైసూరు మహారాజు యొక్క భార్యగా ఉండేనంట. ఆమెకు 10 మంది చెలికత్తెలంట. ఈ 10 మంది చెలికత్తెలు చూస్తా తింటుంది, కానీ వాళ్ళకు ఒక్క మెతుకు కూడా పెట్టేది కాదట. విన్నారా? ఒక్క మెతుకు కూడా వాళ్ళకు పెట్టేది కాదు, మొత్తం ఆమెనే తింటూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా పాపం సేవకులై పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆమెకు మళ్ళా జన్మ ఎట్లా దొరికిందంటే మైసూరు మహారాజు యొక్క భార్య స్థాయి నుంచి బిచ్చగత్తె పరిస్థితి అయిపోయింది. ఏమైపోయింది? బిచ్చగత్తెగా ఆమెను చూడంలోనే అన్నాడు, ఈమె పూర్వజన్మలో మైసూరు మహారాజు గారి భార్య అండి. ఆమె పక్కనుండేటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా భోజనం కూడా పెట్టకుండా తినేది అట్లనే చూస్తూ తినటం వలన ఈరోజు బిచ్చగత్తె అయిపోయి మళ్ళా మన ముందుకు వచ్చింది. అంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు, కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు, అది పట్టుకుంటుంది. ఏమైంది? ఇప్పుడు మన దగ్గర ఉన్నది 10 మందికి పెట్టుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది చెప్పండి? మన దగ్గర ఉన్నది 10 మందికి పెడితే ఎంత తృప్తి పడతామో. మనం తినకపోయినా కానీ వాళ్ళు తింటూ ఉంటే మనకు తృప్తి కలగాల. లేదు, నువ్వు తింటూ వాళ్ళకి పెడితే అన్న తృప్తి కలగాల. అట్లా కాకుండా అందరూ చూస్తూ ఉండగా నువ్వు ఒక్కదానివే తింటే అది ఏమైపోతుంది? నువ్వు ఒక్కడివే తిన్నా, నువ్వు ఒకదానివే తిన్నా అది విషం అవుతుంది. ఆ విషం ఆమెను ఏం తీసుకొచ్చింది? ఎక్కడికి తీసుకొచ్చింది? మళ్ళా ఒక జన్మలో ఒక బిచ్చగత్తె అవతారం వేయించాడు. అందుకనే మనం జీవనాన్ని చాలా సరళంగా, చాలా ఆనందంగా, చాలా శక్తియుతంగా, చాలా భగవద్భక్తిలో గడపడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకనే మీరు గురువు చెప్పిన దాన్ని ఆచరించండి. నేను ప్రతిసారి ఇదే చెప్తా. ఎందుకంటే ఆచరించేవాళ్ళు కావాలి నాకు. ఊరకనే విని పోయేవాళ్ళు నాకు లాభం లేదు. ఎంత తక్కువ మంది ఉన్నా పర్వాలేదు, 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మనకి వాసి కావాలా, కానీ సంఖ్య ముఖ్యం కాదు. వినేవాళ్ళు కావాలా, ఆచరించేవాళ్ళు కావాలా, ఆ యొక్క భగవంతుని యొక్క శక్తిని అనుభవించేవాళ్ళు కావాలి. ఇదే ప్రధానం. రోజు కూడా మీరు ఆ ప్రయత్నంలో కనుక ఉన్నట్లయితే కొన్ని రోజుల్లో మీకు ఆ ఫలితం రావటం ప్రారంభిస్తుంది. ఎంత అయింది? 32 minutes. కాబట్టి మనం ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, రావటం పోవటం తప్ప ఇంకేమున్నది ఈ జన్మలో అనేది ఒక మహాశయుడు అన్నాడు. క్యా కర్నే కా హై, ఏక్ జనం లేతే ఔర్ ఏక్ జనం లేతే ఔర్ ఏక్ జనం లేతే, రావటం పోవటం, కింది జన్మలకు వెళ్ళిపోవటం, పై జన్మలకు వెళ్ళిపోవటం. కానీ మళ్ళా ఈ కర్మలతోటి కిందికి రావడం. కాబట్టి ఈ కిందికి రాకుండా పైకి పోయేటువంటి శక్తిని మీకు ఇచ్చాడు భగవంతుడు. అందుకనే మీకు చెప్పాను మొట్టమొదటి, మీ అందరి పాదాలలో నేను నమస్కారం చేస్తున్నానని చెప్పాను. ఎందుకంటున్నాను? మీలో కూడా భగవంతుని యొక్క శక్తి ఉంది. సూర్యకిరణము లాంటి ఆత్మ మీలో కూడా ఉంది. మీరు కూడా భగవంతు స్వరూపాలే. దాన్ని తీసుకెళ్ళి ఆ భగవంతుడిలో గలపాల్సిన బాధ్యత మీది. విడిపోయి ఉన్నాం, ప్రత్యేకంగా ఉన్నాం. లోపలుండే ఆ శక్తి ఉంది, కానీ దాన్ని వెలికి తీసి దాన్ని ఎక్కడికి తీసుకుపోవాలా? భగవంతుని చరణాల్లోకి తీసుకుపోయేటువంటి శక్తి కూడా మీలో ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అదే చెప్తూ ఉంటాను నేను, అయ్యా మీరందరిలో కూడా ఆ శక్తి ఉంది, మీరేం తక్కువ కాదు. మీరు దాన్ని సాధించుకోండి. మీరు ఏం చేయండి? ధ్యానం చేయండి, ఆ శక్తిని సాధించండి. మీకు అది అమోఘమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం కంటే మరొక ఆనందం లేదు. ప్రపంచంలో పూర్తి స్థాయి ఆనందం ఏదనంటే, ఏ ఆలోచనలు లేకుండా మనసు యొక్క చలనాలు ఆగిపోయి దొరికేటువంటి తుర్యాస్థితిలో వచ్చే ఆనందం ఏదైతే ఉందో దాన్ని మించిన ఆనందం ప్రపంచంలో లేదు. ఆ ఆనందాన్ని అనుభవించే శక్తి కేవలం మానవుడికే ఇవ్వబడ్డది, వేరే వాళ్ళకి ఇవ్వబడలేదు. ప్రపంచంలో మానవుడికే ఆ శక్తి ఉంది. వచ్చిన దాన్ని మళ్ళా కనుక్కొని మైకిపోయేది శక్తి ఎవరికి ఉంది? భగవంతుడు ఎవరికి ఇచ్చారు? కేవలం మానవుడికే ఇచ్చాడు. భగవంతుని యొక్క ప్రతిరూపం ఎవరు అంటే మానవుడే. హయ్యర్ స్టేజ్, ఎన్నో జీవుల్ని సృష్టించాడు మానవుడు. అన్నిటికంటే పై స్థాయిలో ఎవరున్నారు? ఇప్పుడు మానవుని యొక్క స్థితే ఉంది. ఈ మానవుడికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఎట్లా జీవనం చేయాలి, ఏ విధంగా మనం భగవంతుని మళ్ళా చేరుకునేటువంటి శక్తిని ఎట్లా మనం పొందవచ్చో దాన్ని కూడా భగవంతుడు మనకిచ్చాడు. మిగిలిన జీవుల్లో వేటిలో లేవు. ఆ శక్తి ఏ ప్రాణిలో కూడా లేదు, ఆ విచక్షణ జ్ఞానం.
మళ్ళా పోయి భగవంతుల్లో కలిసేటువంటి శక్తి కేవలం మానవుల్లోనే ఉంది. కాబట్టి ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే నిజమైన మానవుడిగా జీవించాలి. నిజమైన మానవుడు అంటే ఏంది నిజమైన మానవుడు అంటే సాటి మానవులకు సహాయం చేస్తూ, సాటి మానవుడిని ప్రేమిస్తూ, అహింసా విధానాన్ని పాటిస్తూ, మళ్ళానేమన్నా సదా మీరు ఆ భగవంతుని, ఎవరైతే మనకి జన్మనిచ్చినటువంటి భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుని యొక్క ధార కోసం ప్రయత్నం చేసేవాళ్లే నిజమైనటువంటి మానవుడు. వీటిని తప్పించి మీరు చెడ్డ పనులు చేసినట్లయితే కింది జన్మలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓసారి షిరిడి సాయిబాబా ఒక మాట అంటాడు, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఏమంటా అంటే, పూర్వంలో ఒకళ్ళు అన్నదమ్ములు ఇద్దరు తగాదాలు పడి కొట్టుకొని చచ్చిపోతారు వాళ్ళిద్దరు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళల్లో ఒకడేమన్నా కప్ప అయిపోయాడు, తర్వాత ఒకడేమన్నా ఈ పాము అయిపోయాడు. ఈ రెండు ఒక దీంట్లో ఒక మడుగులో రెండు కీచులాడుతూ ఉన్నాయి. రెండు కూడా ఇదేమన్నా బయటకు రావాలని కప్ప పాము నోట్లో నుంచి, ఆ పాము ఏమన్నా దాన్ని మింగేయాలని. ఈ పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడికి షిరిడి సాయిబాబా పోవటం జరిగి ఆయన అంటాడు, ఒరే వీరభద్రప్ప, ఒరే ఇంకొక పేరేదో ఉంది, ఆయన కూడా భద్రప్పే, వీరభద్రప్ప ఇంకొక పేరేదో ఉంది అప్ప, అరే మీరు ఎందుకురా ఇంకా పోయిన జన్మలో కొట్టుకొని చచ్చిపోయారు, ఇప్పుడు మళ్ళా మీరు అనుకుంటున్నారు ఇంకా మీ జన్మలు, మీరు మానవ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చారు, మీకు ఇంకా బుద్ధి లేదురా అనగానే ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారట. ఇది సాయిబాబా జీవిత చరిత్రలో చదివాం. అంటే ఇది అర్థమైంది, మానవ జన్మ నుంచి కూడా కింది జన్మలోకి వచ్చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి ఆయనే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు. 2 మేకలు ఒక మందలో పోతూ ఉంటాయి. వాటికి ఏదో పూర్వజ్ఞానం ఉంటుంది. అవి ఏం చేస్తాయంటే షిరిడి సాయిబాబా అట్లే చూస్తూ ఉంటాయి. ఈయనకి ఆటిని చూశాడు. ఆటిని చూసి ఏం చేసిండంటే, ఆటిని చూసి వీళ్ళు పూర్వజన్మలో కూడా అన్నదమ్ములుగానే ఉండేవాళ్ళు, కాబట్టి చెడు కర్మలు చేయటం వల్ల వీళ్ళు మేకలై పుట్టారు. అయితే ఆ మేకలోడికి దగ్గర పిలిచి 32 రూపాయలు ఇచ్చి, ఆ మేకలోడికి అప్పుడు చాలా తక్కువ రేట్లు, ఇప్పుడున్న మేకలు కాదు, అప్పుడు రేట్లు చాలా తక్కువ, 32 రూపాయలు. అప్పుడు ఉండే మేకల రేట్ల కంటే ఇంకా డబుల్ ఇచ్చేసి ఆ మేకల్ని తీసుకొని వాటికి ఆశీర్వదించి మళ్ళా మేకలోడి దాంట్లో ఆ మందలో కలిపేస్తాడు. అంటే ఏమంటా అంటే, పూర్వజన్మలో వీళ్ళు ఆ స్థితిలో ఉండేవాళ్ళు అన్నదమ్ములు, అప్పుడు నా దగ్గర కూడా సత్సంగానికి వచ్చి ఉండేవాళ్ళు వీళ్ళు, కాబట్టి ఆ ప్రేమతోటి వీళ్లకు ఆ బంధ విముక్తిగా వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి పంపాను అంటాడు. అంటే పూర్వంలో మనుషులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, ఇప్పుడు మేకలు అయిపోయారు, ఇంతకుముందు కప్ప పాము అయిపోయారు. ఇట్లా వాళ్ళ యొక్క స్థితి కిందికి వచ్చే కొద్దీ, చెడు పనులు చేసే కొద్దీ కింది జన్మలకు వచ్చేస్తున్నారు అనేది రూఢి అయింది. కాబట్టి సత్సంగీయులారా, సమయం అంతే. కాబట్టి మీ అందరికీ ఆశీర్వాదం. మీరందరూ కూడా నేను చెప్పేది విని ఆచరించండి. ఆచరిస్తే ఫలితం వస్తుంది. ఆచరించకపోతే మనం ఏది కూడా మనం సాధించలేము. అలాంటి ఆచరణ మీరు చేస్తారని, మీ జీవనాలు పావనంగా అయిపోవాలని, మీరు ధ్యానస్తులై ఆ భగవంతుని యొక్క చరణాలు పట్టుకోవాలని మీకు అందరికీ ఆశీర్వదిస్తూ, మీ అందరికీ కూడా రాధాస్వామి 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 చరణ్